నేనొక విషయం అడుగుతాను బ్రో. దానికి కామెంట్ చేయండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి అందం ముఖ్యమా? అప్పులు తీర్చుకోవడం ముఖ్యమా? రీల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. చాలామంది నాకు పళ్ళు ఎత్తుగా ఉన్నాయని చెప్పేసి కొంతమంది ఏమో సజెషన్స్ ఇస్తున్నారు. ఇంకొంతమంది ఎక్కిరిస్తున్నారు. ఏది చెప్పినా నేను ఫీల్ అవ్వను. పళ్ళకి క్లిప్ వేయించుకోవచ్చు. కాకపోతే 2 లక్షలు కావాలి. ఇప్పుడు మాకేమో ముత్తాతలు సంపాదించిన ఆస్తులు లేకపోయా, మా అమ్మోళ్ళు కూలి పనులు చేసి వచ్చిన డబ్బులతోటి మమ్మల్ని చదివిచ్చి మా అవసరాలు తీర్చారు. అదే డబ్బులతోటి మా అమ్మ నాకు గోల్డ్ కూడా చేయించింది. నేను టీచర్ జాబ్ చేసా. నా జీతం నాకే చాలదు అప్పట్లో. మా తమ్ముడికి జాబ్ వచ్చిన తర్వాత కొంచెం లోన్ పెట్టేసి ఇల్లు కట్టించాం. ఇప్పుడు మా తమ్ముడు ఆ లోన్లు తీర్చాలి. వాడి జీతం దానికే సరిపోద్ది. లాస్ట్ 5 months నుంచి ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇట్లా కావాల్సిన వస్తువులన్నీ తీసుకుంటూనే ఉన్నాం. అండ్ లాస్ట్ మంత్ 40,000 పెట్టి మా అమ్మ పుచ్చుపళ్ళకి ట్రీట్మెంట్ చేయించాం. అయినా దేవుడు నాకు ఎత్తుపళ్ళు ఇచ్చాడేమో కానీ పుచ్చుపళ్ళు ఇవ్వాల. అన్నట్టు చేపించుకుంటా, కానీ వెనకాల బొక్కలు ఎవరు దిడుతాడు? అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ నేనే వెళ్తా. నా కలరు, నా పళ్ళు నేను కాదు కదా బ్రో సెలెక్ట్ చేసుకుంది, దేవుడు ఇచ్చింది. అది మార్చుకోవడానికి మార్గం ఉంది, కాకపోతే కొంచెం టైం పట్టింది. నేను ఏది చేసినా దాని వెనకాల ఒక రీజన్ ఉంటుంది. హెల్త్ ఎప్పుడన్నా బాగాలేకపోతే హాస్పిటల్కి కావాలి కదా, అందుకని కొంచెం డబ్బులు కూడా ఎత్తి పెట్టే పక్కన. ఎక్కిరించే ముందు ఒకసారి ఆలోచించు, లేకపోతే నీ పళ్ళు పుచ్చుతాయి. నేను నవ్వితే పళ్ళు కనపడతాయి. అయినా నువ్వు అందంగా ఉంటేనే నేను చూస్తాను నీ రీల్స్ అంటే నువ్వు నాకు వద్దు బ్రో.